ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కమలాయిపుట్టుగ గ్రామం రోడ్ల పరిస్థితి దయనీయ పరిస్థితి చేరుకుంది. ఇలాంటి ఈ పరిస్థితులు చూసి పట్టించుకొని స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సుమారుగా 6 సంవత్సరాల కాల వ్యవధి అయినప్పటికీ ఇప్పటికీ కూడా స్పందించకపోవడం స్థానిక నాయకులకు కమలాయిపుట్టుగ పరిసర ప్రాంతాలంటే ఎంత చులకనుభావమో అర్థమవుతోందని ఆ స్థానిక ప్రజలు అంటున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నంగా కష్టపడి కాళ్ళు అరిగేటట్లు చెప్పులు అరిగేటట్లు తిరిగినా కనీసం రవ్వంతైన స్పందన లేకపోవడం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకుని వదిలేస్తూ ఉంటారని ఇక్కడ ప్రజల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడం, కనీసం ఆ చిన్నపిల్లల అవస్థలు చూసైనా రోడ్లు వెయ్యాలన్న ఆలోచన రాకపోవడం అందరినీ కలిచివేస్తోంది. రోజుకు 10 మంది విద్యార్థులైనా ఈ రోడ్లలో దెబ్బలు తగిలి బాధపడడం జరుగుతుంటుంది. అనేక గ్రామాల విద్యార్థులు ఈ దారి గుండా వెళ్లడం, ఇంకో ప్రత్యామ్నాయం లేకపోవడం ఇది తెలిసిన విషయం అందరికీ. ఇంకో దారి ఏదైనా ఉంటే పోని అలాగైనా విద్యార్థులు వెళ్ళి ఈ అవస్థలకు దూరంగా ఉండేవారు. కానీ అలాంటి ప్రత్యామ్నాయ దారులు ఏమీ లేవు. రోజుకో 10 మంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకోవడం, ఇంటికి రావడం పరిపాటు అయిపోయింది. సైకిల్ మీద వచ్చినా నడిచి వచ్చినా దెబ్బలు తగలడం ఖాయం. ఈ పరిస్థితులను చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందడం, ఓదార్పు చెప్పడం ఇక్కడ సహజం. రాజపురం నుండి కమలాయిపుట్టుగ వరకు, అక్కడి నుంచి వయా లండపుట్టుగ వయా బలరాంపురం మీదుగా చీకటి బలరాంపురం వరకు వెళ్లకుండా ఉండలేరు. నేషనల్ హైవే వెళ్లకుండా ఉండలేరు. నేషనల్ హైవేకి వెళ్లాలన్నా 10-15 గ్రామాలకు ఇదే దారి. ఇలాగే ఇంకా కొన్నాళ్ళు సాగితే చదువంటే ఒక రకమైన అసహ్యం ఏర్పడడం ఖాయం. చదవాలని అభిలాష పిల్లల మనసుల్లో పూర్తిగా నాశనం అవడం ఖాయం. సృజనాత్మకతతో మంచి పరివర్తన చెందాల్సిన విద్యార్థులు ఇలాంటి వాటిని చూసి ఎలా స్ఫూర్తి పొందుతారు? ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తప్పకుండా రోడ్డుపైన బైఠాయించి రోడ్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నది ఇక్కడి అందరి అభిప్రాయం. ఓర్పు సహనానికి ఓ హద్దుంటుందని, కానీ నాయకులు పట్టించుకోకపోవడం అనే ధోరణి వల్ల విపరీతమైన నిరాశకు లోనై తీవ్ర ఆందోళనకు గురవడం ఇక్కడ ప్రజల పరిస్థితి. తక్షణమే రోడ్ల పనులు ప్రారంభించాలని అడుగుతున్న ప్రజల కోరిక ఇప్పటికైనా తీరేనా? పట్టించుకునే ప్రజాప్రతినిధి ఇక్కడికి వస్తారా? లేకుంటే తదుపరి చర్యలకు సిద్ధమేనా? పత్రికాముఖంగా ప్రకటించమని చెప్తున్నారు ఇక్కడ ప్రజానికం. చూడండి, ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. రాజపురం నుండి కమలాయిపుట్టుగ వయా లండపుట్టుగ వయా బలరాంపురం మీదుగా చీకటి బలరాంపురం జంక్షన్ వరకు వేయాల్సిన రోడ్లు పనులు ఆగిపోవడం వల్ల జనం కిటకిటలాడిపోతున్నారు. పరిసర ప్రాంతాలైనటువంటి కమలాయిపుట్టుగ, లండపుట్టుగ, బలరాంపురం, చీకటి బలరాంపురం, తులసిగాం, ధర్మపురం, ఏనేసుపేట పలు గ్రామాల నుండి ప్రజలు రాకపోకలు ఎక్కువగా ఈ మీదుగానే జరుగుతాయి. ఈ రోడ్ల పనులు జరగకపోవడం వల్ల, ఈ రోడ్లు బాగోలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్న, పట్టించుకునే నాదుడు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు జనం. 2019వ సంవత్సరం 2వ నెల 6వ తేదీన ప్రారంభోత్సవానికి నోచుకున్న ఈ పనులు ఇప్పటి వరకు నత్తనరకలానే సాగాయి. అసలు ప్రారంభోత్సవం జరిగిందే కానీ దానిపైన ఎటువంటి కదలిక లేదు. ఇదిగో రోడ్డు, అదిగో రోడ్డు అయిపోతుందని చెప్పే వ్యక్తులు, నాయకులు ముఖం చాటేసుకుంటున్నారు. సైకిళ్ళ పైన నడిచి కూడా వెళ్ళే విద్యార్థులు పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఆలోచించైనా ఈ రోడ్డుని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఈ ఊరేనా మీది? మాది శ్రీకాకుళం జిల్లా అండి, ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం. మాది రాజపురం పంచాయతీ, కమలాయిపుట్టుగ గ్రామం. ఈ రోడ్డు కోసం ఏం చెప్తారు సార్ మీరు? నేను చెప్పేది ఏంటంటే, నేను ఆర్ఎంపీ డాక్టర్ని, శ్రీ హాస్పిటల్ అని తెలుసు. ఒక ప్రెగ్నెంట్ వెళ్ళాలంటే రోడ్డు అసలు సత్యనాశనం అండి. ఎందుకంటే దీనికోసము ఎవరు పట్టించుకోవడం లేదు. అవసరం వచ్చేటప్పుడు ప్రతి వాడు వస్తాడు రోడ్ల కోసం. దానికోసం ఏంటంటే మాకు దయచేసి మా రోడ్డు క్లియర్ చేయండి, నీట్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అది నా ఉండే ఉద్దేశం. నేను చెప్తున్నాను, ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు కానీ మాకు పట్టించుకోవడం లేదు. అయితే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఎలా? ఇక్కడ మనకి చీకటి బలరాంపురం, ధర్మపురము, కమలాయిపుట్టుగ ఏరియా మొత్తం నుంచి వెళ్తున్నారు. పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారంటే బైకులు వెళ్తుంటాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు బాగలేదు. ఏ పాప ఎక్కడ పడిపోతుంది, ఏ బాబు ఎక్కడ పడిపోతుంది, ఎవరికి రెస్పాన్స్ లేదు. నేను చెప్పేది అదే. ఎందుకంటే మా రోడ్డు మీరు క్లియర్ ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. విన్నారు కదా ఆయన ఆవేదన. రోడ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కళ్ళారా చూశారు. ఎన్నో రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎదుర్కొంటారన్నది వాళ్ళ అభిప్రాయం.
పక్క గ్రామాల నుంచి కూడా వ్యక్తులు తమ ఏంటి స్పందన రోడ్డు సంగతి? తెలియజేస్తున్నారు. ఈ రోడ్డు అంటే ఇది చాలా రోజుల నుంచి ఈ రోడ్డు చాలా ట్రబుల్గా ఉంది. కమలాయిపుట్టుకు వెళ్ళాలన్నా, బలరాంపురం వెళ్ళాలన్నా, ధర్మపురం వెళ్ళాలన్నా వయా కమలాయిపుట్టుగా ఈ రోడ్డు అధ్వానం పట్టి వేరే దోవలో వెళ్ళడం ఇదంతాను. ఆ ఊర్లో కూడాను చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఆర్మీ వాళ్ళు ఇంచుమించు 80 మెంబర్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. పెద్దలు ఉన్నారు. రెడ్డి గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ వాటికి అన్నిటికీ మా వాళ్ళు వెళ్తుంటారు. ఏ కారణం చేత ఆగిందో నాకంటూ తెలీదు. కానీ అది కొంచెం తక్షణంగా ఈ రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. రాజపురం నుండి కమలాయిపుట్టు వరకు 2 కిలోమీటర్ల నర ఉంటుంది. అలాగే కమలాయిపుట్టు నుంచి లండపుట్టుగా, లండపుట్టు మీద నుంచి బలరాంపురం వయా చీకటి బలరాంపురం జంక్షన్ వరకు కూడా అది ఒక 2 కిలోమీటర్ల నర ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ రోడ్డు వేయడానికి ఎప్పుడూ నిధులు మంజూరయ్యాయని చెబుతూనే వస్తున్నారు నాయకులు. కానీ ఇప్పటి వరకు మాత్రం అది పురోగతి సాధించలేదు. పురోగతి మాట పక్కన పెడితే అసలు ప్రారంభమే జరిగిందా అన్నట్టు ఉంది అక్కడ ఉన్న వ్యవహారం. ఆయన ఏది ఏమైనా సదుద్దేశంతో, మంచి అభిప్రాయంతో అందరూ ఒక ఏకతాటిగా అధికారులు, నాయకులు ప్రజల్ని బాధల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఇక్కట్లని దృష్టిలో పెట్టుకొని దీని పనులు పూర్తి చేస్తే అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారన్నది ఉద్దేశం. ఇక్కడ మోడల్ స్కూల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళే పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. దారిలో పడిపోయి వాళ్ళ కాళ్ళకు దెబ్బలు తగిలి చెప్పలేని స్థితిలో, ఇంటికిలో చెప్పుకోలేని స్థితిలో పాటలు పడుతూ వెళ్తున్నారు. విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని దీనిని సత్వరమే పరిష్కార మార్గం కనుక్కోవాలని మేమంతా అక్కడ ప్రజలంతా కోరుకుంటున్నారు. తప్పకుండా దీనికి సత్వరమే న్యాయం జరుగుతుందని, దీనిని పూర్తి చేస్తారని ఒక ఉద్దేశంతో అందరి అభిప్రాయాలను ఇక్కడ రోడ్డు ఎప్పుడు జరుగుతుందన్నది ఆలోచన. దయచేసి పరిశీలించగలరు. ప్రభుత్వం వెంటనే ఈ పనులు ప్రారంభించాలన్నది మా ఉద్దేశం. ప్రజల అభిప్రాయాల దృష్టిలో పెట్టుకుని ఈ కోరిక నెరవేర్చగలరు.